రైట్. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి వస్తున్నటువంటి రిజల్ట్స్ను చూసి ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి రైట్. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి సంబంధించి రిజల్ట్స్ చూసి ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతున్నటువంటి ఒక పరిస్థితిని గమనిస్తున్న మంత్రులు దాదాపుగా ప్రతి ఒక్కరూ ఓటమి దిశగా వెళ్తున్నారు. అంతేకాకుండా వైసీపీ కేవలం 20 లోపు సీట్లకే పరిమితం అవబోతోందనేది మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇప్పటికైతే 14, 15 ఈ లోపే ఉంది. ఒకవేళ పెరిగినా కానీ 2-3 సీట్లు పెరిగే అవకాశం ఉంది తప్పించి అంతకు మించి అయితే పెరిగే అవకాశం లేదు. కానీ 21 సీట్లలో పోటీ చేసినటువంటి జనసేన మాత్రం 20 సీట్లలో పూర్తి స్థాయిలో తన ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇక మరోవైపు టీడీపీ అయితే 130కి పైగా స్థానాల్లో తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. బీజేపీ కూడా దాదాపు 6-7 స్థానాల్లో తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కూటమి క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవాలి. ఒక 15 స్థానాలు తప్పించి. అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనుకోవాలా లేకపోతే ఇంకా వేరే ఏ అంశాలు దీనికి ఇలా జరగడానికి కారణమయ్యాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వేణుగారు సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ వేణుగారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పొలిటికల్ అనలిస్టే కాకుండా సీనియర్ జర్నలిస్ట్ కూడా వారు. ఎస్ వేణుగారు, నమస్కారం అండి. నమస్తే విజయ్ గారు. ఎలా చూడాలి వేణుగారు ఈ రిజల్ట్స్? నిజంగా అంటే ఒకవేళ కూటమి గెలిచినా కానీ 10-15 సీట్లు లేకపోతే కొంత టఫ్ ఫైట్ నడుస్తుందని ప్రతి ఒక్కరూ భావించారు. సరే, కొన్ని సర్వే సంస్థలు అటు చెప్పాయి, కొన్ని సర్వే సంస్థలు ఇటు చెప్పాయి. కానీ ఇటువంటి ఒక క్లీన్ స్వీప్ని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఇటు చంద్రబాబు కానీ ఇంత భారీ మెజార్టీతో ఇలాంటి ఒక ఫలితం వస్తుందని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా విజయ్ గారు, ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుతూ ఉన్నాం బ్రేక్ కంటే ముందు కూడా, కూటమి అనేటటువంటిది వీళ్ళు ఊహించిన దానికంటే కూడా ఆ జట్టు కట్టే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పొత్తులో భాగంగా కొన్ని సీట్లలో ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. దాంతో క్రాస్ ఓటింగ్ అనేటటువంటి జరుగుతుంది. ఓట్ షేరింగ్ అనేటటువంటిది ఉదాహరణకు టీడీపీ పోటీ చేసిన దగ్గర టీడీపీ వాళ్ళు మాత్రం టీడీపీకే వేస్తారు తప్పితే జనసేనకి వేయరు. అదేవిధంగా బీజేపీ పోటీ చేసిన దగ్గర టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ వేయరు. కానీ ఇక్కడ ఏమైందంటే కంప్లీట్గా ఓట్ అనేటటువంటిది షేరింగ్లో వాళ్ళకి కంప్లీట్గా డైవర్ట్ అయింది. ఎవరికైతే కూటమిలో ఏ అభ్యర్థి ఉన్నా సరే ఖచ్చితంగా గెలవాలనేటటువంటి మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఇందాక ప్రస్తావించారు, 21 సీట్లలో పోటీ చేసినటువంటి జనసేన 20 సీట్లను గెలుపొందగలిగిందంటే ఆ రాష్ట్రంలో ఎన్ని స్థానాల్లో ఎవరెవరు గెలుపొందినా ఎక్కువ సక్సెస్ రేట్ అనేది జనసేనకి ఇవ్వాలంది, ఒక్క సీట్లో తప్పితే. అదేవిధంగా 2 ఎంపీ స్థానాలు కైవసం చేసుకునేటటువంటి దిశగా ఆధిక్యంలో కొనసాగుతుంది. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ యొక్క పోరాట పటిమ గతంలో ఎన్నికల పూర్తి స్థాయిలో దెబ్బతిన్నా, తనకు తాను పోటీ చేసినటువంటి సీట్లలో ఓడిపోయినా ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి దూరంగా జరిగినటువంటిది లేదు. అంతకుముందు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉండి పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకమై పనిచేసినటువంటి సందర్భంలో ఎవరు ఊహించని విధంగా ఘన విజయం సాధించినటువంటిది మనం చూసాం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళంతా కూటమిగా ఏర్పడడం వల్ల ఖచ్చితంగా ఇది ఉపయోగపడ్డది అనేటటువంటిది మనకు అనిపిస్తున్నటువంటిది. మనం అందరం కూడా సబ్జెక్టు కరెక్షన్, నాకు ఇప్పుడు మనం చూస్తున్న దాని ప్రకారం ఇక్కడే ఉండి అప్డేట్ చూస్తున్నాం కాబట్టి, ఒక గత ప్రభుత్వంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తప్పితే మిగతా మంత్రులంతా కూడా దాదాపుగా వెనుకంజలో ఉన్నారు. ఎవరు కూడా మనకు ఆధిక్యంలో ఉన్నట్టుగానైతే కనిపించట్లేదు. సబ్జెక్టు కరెక్షన్ అందుకే చెప్పాను. అంటే ఈ విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ ఎవరు పోటీలో ఉన్నా సరే ఇట్లాంటివి జరిగిందని నేను అనుకోవట్లేదు. అంటే దీన్ని బట్టి మనం ఏమనుకున్నాము, 2 ఇయర్స్ తర్వాత మంత్రులను మారుస్తూ ఉంటే వీళ్ళంతా రొటేషన్ పద్ధతిలో తీసుకుంటా ఉంటే అందరికి సమాన అవకాశాలు అనుకున్నాం. మరొక రకంగా ఇంకేం మాట్లాడే, మనం సోషల్ ఇంజనీరింగ్ అనేది ఇక్కడ జరిగినట్టుగా ఎక్కడ జరగలేదని చెప్పాము. ఇంకోటి ఏం చెప్పాము, సంక్షేమ ఫలాలకు సంబంధించి ఇక్కడ డీబీటీ పద్ధతిలో అందినంతగా దేశంలో ఎక్కడ జరగలేదని చెప్పాము. ఇవన్నీ కూడా పక్కకు పోయి కూటమి అనేటటువంటి, ఇక్కడ మనం చూడాల్సినటువంటిది ఏంటంటే, గెలుపొందిన తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రజలకు దూరంగా ఉన్నారేమో. ప్రభుత్వం ఒకటి పనిచేస్తే కాదు కదా, ప్రజలకు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంలో కానీ, వాళ్ళని కలవడంలో కానీ, వాళ్ళతో మమేకమై పనిచేయడంలో కానీ దూరంగా ఉండి తెల్లారు లేస్తే మనకి ఏంటంటే దుర్మార్గమైనటువంటి చర్య ఏంటంటే, పచ్చి బూతులతోటి ప్రజాప్రతినిధులు మాట్లాడడం, బస్తీమే సవాల్ అన్నట్టుగా రౌడీల్లాగా మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇటువైపు అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఇటువైపు అటువైపు అనేది కాదు నేను చెప్పేది.
ప్రజాప్రతినిధులు చాలా అనుకువగా ఉండాలి. ప్రజల చేత ఎన్నుకోబడ్డ తర్వాత వాళ్ళకి సేవకులుగా ఉండాలి. కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష ఇదంతా ఎట్లా పోయిందంటే ప్రజలకు ఒక నెగిటివ్ అనేటటువంటిది బాగా బిల్డప్ చేయగలిగింది. వీటన్నిటి ప్రభావమే ఈరోజు ఈ ఫలితాలని నేను అనుకుంటా ఉన్నాను. సరే, ఓటర్ మధ్యలో ఏమున్నది అనేటటువంటి నేను ఒక దిక్కు ఓటేస్తాను, ఎవరికి వేస్తామంటే అడిగిన వాళ్ళని బట్టి నేను చెప్తాను. కానీ ఎక్కడేసారో నాకు మాత్రమే తెలుస్తుంది. ఇది ఒక రాయలసీమ ప్రాంతంలోనో, ఒక ఉత్తరాంధ్రలోనో, ఒక పల్నాడు ప్రాంతంలోనూ జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనపడ్డది అంటే ఖచ్చితంగా ప్రభుత్వం పైన వాళ్ళకి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అనేటటువంటిది మనం ఇక్కడ విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం. అవును.